బ్రేకింగ్ న్యూస్ మరోసారి లావణ్య వివాదంలో చిక్కుకున్నారు. కోకాపేటలోని రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి ఆయన తల్లిదండ్రులను లావణ్య బయటికి గెంటేశారు. తనకి ఆ ఇంటిని రాజ్ తరుణ్ రాసిచ్చేశారని లావణ్య చెబుతున్నారు. అయితే ఆ ఇల్లు తమదేనని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అంటున్నారు. న్యాయం కోసం ఆ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. అసలు ఏం జరిగింది? లావణ్య వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు బయటకు గెంటేసింది? పూర్తి అప్డేట్స్ ఏంటి విజయ్? మరొకసారి లావణ్య రాజ్ తరుణ్ వివాదం అయితే తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ రోజు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ కోకాపేటలో ఉన్నటువంటి వాళ్ళ విల్లా దగ్గరికి అయితే వచ్చారు. సో విల్లా అనేది ఇప్పటి వరకు కూడా రాజ్ తరుణ్ పేరిటనే ఉంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు. కానీ లావణ్య మాత్రం ఇది తనకు సొంతము అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం సుమారుగా 2:30 నుంచి 3 గంటల వరకు కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడే ఈ ఇంటి ముందే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రాజ్ తరుణ్ వల్ల తల్లి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 1:15 నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అంటే ముందు ఇక్కడ వచ్చాము. ఇక్కడ తనేమో సామాన్లు బయట పెట్టేసింది. తను అసలే నడవలేరు. స్టాండ్ కూడా విసిరేసింది. సెక్యూరిటీ అతనేమో తీస్తుంటే నేనే ఇంటి బాగున్నట్టు నువ్వు ఎలా తీస్తా అంటే అప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ బ్యాగ్ ఒక్కటి అంటే మా మెడిసిన్స్ ఇవి అది పట్టుకొని అక్కడికి వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ సరే అలా కాదు చూద్దాం మనం మళ్ళీ ఎంట్రీ ఇద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళేసరికి రావడానికి మరి రానివ్వలేదు. మీ మీద దాడి జరిగిందా? ఇక్కడికి వచ్చినప్పుడు మీ మీద ఏమైనా దాడి చేయించారా లావణ్య? మా మీద మరి ఇన్ని రోజులు రాలేదు మీరు ఇక్కడికి, ఇప్పుడు ఎందుకు వచ్చారు సడన్ గా? అంటే తనకు కూడా రెంటెడ్ హౌస్, మేము రెంటెడ్ హౌస్. మాకే బాధ అనిపించింది. ఏంటి ఇన్నేసి ఇంత రెంట్లు అవి ఇచ్చుకొని ఇద్దరం అలాగా కొన్ని వాడిని అలాగ ఉండి మనం ఇద్దరం ఇక్కడ ఉన్నాము అని మేము ఇద్దరం డిసైడ్ అయ్యి మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా తనకేమీ తెలీదు మేము వస్తున్నట్టు, అది ఏం ఐడియా లేదు. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి మీరు చెప్పలేదా అసలు ఇక్కడికి వస్తున్నట్టు? ఏం తెలియదా, ఇన్ఫర్మేషన్ లేదా? ఏమో మరి వాళ్ళ డాడీ తను మాట్లాడుకుంటారు. నా వరకు రావు. అంటే నేను ఈ మధ్య బర్త్డే అయ్యాను, ఈ మధ్య లేచాను అనుకో, నాకేమీ ఇలాంటివి ఏమి చెప్పరు. వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు. సడన్గా తనకి బాగాలేదు, సరే ఇప్పుడే సడన్గా వెళ్దాము చూసి వద్దాము, సొంత ఇల్లే కదా మన ఇల్లే కదా. అంటే అమ్మ సొంత ఇల్లు అంటున్నారు, ఎవరి పేరు మీద ఉంది అసలు ఈ ఇల్లు? రాజ్ తరుణ్ పేరు మీద. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లు ఉంటే లావణ్య ఎందుకు ఉంటుంది మరి ఇంట్లో? అది మరి నాకు ఐడియా అదే కదా, అదే అందరికి క్వశ్చన్ మార్క్. మీ సొంత డబ్బులతోనే కొన్నారా ఇప్పుడు ఇల్లు? సొంత డబ్బులతోనే రాజ్ తరుణ్ సొంత డబ్బులు. ఇప్పుడు లావణ్యకు ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళేప్పుడు లావణ్య అసలు ఏమంది? మిమ్మల్ని ఏమైనా దుర్భాషలాడిందా? మీ పైన ఏమైనా దాడి చేయించారా? అసలు ఏం జరిగింది? అంటే అక్కడ కూర్చున్నప్పుడు ఏదో అంది, కానీ నాకు వినిపించలేదు. నాకు కొంచెం నా హై షుగర్ నుంచి 2 చెవులు కూడా ఎగిరిపోయాయి. ఒక మిషనే పెట్టుకున్నాను, ఇంకో మిషన్ పెట్టుకోలే, మర్చిపోయాను. అదే ఇప్పుడు అసలు లోపలికి మిమ్మల్ని వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పిందా? అయ్యో మరి డోర్ వేస్తుంది, మరి చూడాలి. మరి శేఖర్ వచ్చారు కదా, చూద్దాం. మీ సామాన్లు బయట పడేసిందని చెప్తున్నారు కదా? ఇక్కడే ఉన్నాయి మా సార్, ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఎదురుగుండా వాళ్ళేమో కుర్చీ అడిగా, వాళ్ళ పాప ఇచ్చారు. ఎందుకంటే నేను నిల్చోలేను ఎక్కువ, అందుకని. మీరు కమెడీ వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో అయితే ఉంది. ఒకసారి మనం శేఖర్ భాష ఉన్నారు మనతో పాటు, ఒకసారి శేఖర్ భాషతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు సడన్ గా తెరపైకి? ఇంతకుముందు ఎందుకు రాలేదు? అదేంటంటే ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఈవిడ పచ్చి బూతులు తిట్టి వీళ్ళని నానా హింసలు పెట్టి ఇంత చేసింది. సరే అప్పుడు కూడా కొన్నాళ్ళు కొడుకు కోసం కొంత భరించారు. బట్ తర్వాత ఏమైందంటే ఆయనకి లెగ్ ఆపరేషన్ ఏదో మీరు చూస్తున్నారు కదా, సో ఆపరేషన్ కోసం ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోవాల్సి వచ్చిన తర్వాత ఈవిడ
ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడిపోయి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండడం, తర్వాత ఇక్కడికి వస్తే మనల్ని కూడా ఈ డ్రగ్స్ ఘాటి కట్టేస్తారనే భయంతో రాజ్ తరుణ్ కానీ వీళ్ళ అమ్మ నాన్న కానీ రావడం బంద్ చేశారు ఇక్కడికి. బట్ ఇదే అదునుగా ఆవిడ కబ్జా చేసి కూర్చుంది. బట్ ఇక్కడ నుంచి రకరకాల కంప్లైంట్స్ రావడం మొదలుపెట్టాయి వీళ్ళకి. ఈ రోజు ఇంకొక కంప్లైంట్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ కూడా ఈ యొక్క అసోసియేషన్ నుంచి, ఈ విలాస్ అసోసియేషన్ నుంచి కూడా ఫైనల్ వార్నింగ్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే ఈ వార్నింగ్ ఏంటి అది ఒకసారి చదివి వినిపించండి. ఏంది ఈ వార్నింగ్ ఏంటంటే, సో ఇక్కడ నుంచి రాస్తున్నాము మీకు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇన్ రెస్పాన్స్ ఆఫ్ మల్టిపుల్ కంప్లైంట్స్ చాలా మంది దగ్గర నుంచి. అది దాంట్లో ఏంటంటే స్టాఫ్ నుంచి, ఇక్కడ రెసిడెంట్స్ నుంచి కన్సంప్షన్ ఆఫ్ సస్పెక్టెడ్ పెడ్లింగ్ అండ్ ఇల్లీగల్ డ్రగ్స్ ఇక్కడ జరిగే ఇది ఉందని చెప్పి జనాలకి ఇది ఉంది. అండ్ ఈ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో పార్టీలు గట్టిగా అరవడాలు, కొట్టడాలు ఇవన్నీ. దీంతోపాటు దిస్ ఇన్సిడెంట్ అట్ దిస్ కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ తీసుకొచ్చి వాళ్ళతో వల్గర్ యాక్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇది చేసుకుంటున్నారు. సో ఇవన్నీ క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ మెయింటెనెన్సే కట్టదట ఈవిడ. అది కూడా రౌడీజం అట. మెయింటెనెన్స్ కట్టదు, రౌడీజం చేస్తుంది, అడిగితే వాళ్ళని వెళ్ళిన పచ్చిబూతులు తిడుతుంది, ఇవన్నీ చేస్తుంది. మాకెందుకు ఈ పెంటని ఇక్కడ నుంచి క్లియర్ చేయండి, దీనికి మీరే అకౌంటబుల్. రాజ్ తరుణ్ నువ్వు కొనుక్కున్న ఇల్లు, ఇది ఎలైట్ పీపుల్ లైక్ పెద్ద పెద్ద హీరోయిన్స్ వీళ్ళందరూ ఉంటున్న కంప్లీట్లో మీరు ఇటువంటి పెంట క్రియేట్ చేయలేరు, దయచేసి మీరు చేయండి అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఏంటి ఇది నిజంగా ఉందా లేదా అని కనుక్కోవడానికి, ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ఫర్ ది రీజన్ ఐ డోంట్ నో, వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని మెడబెట్టి బయటికి ఎంచడం ఎందుకు, మేబీ లోపల ఏమైనా ఉన్నాయని తెలిసిపోతుందా లేకపోతే ఏంటి తెలియదు. ఇప్పుడు గతంలో ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా చాలా మంది తీసుకొచ్చి ఏదో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వార్తలే ఉందండి, వీడియోలే వచ్చినాయి కదా, చాలా క్లియర్ కట్ ప్రపంచం అంతా చూస్తుంది కదా మొత్తం ఎవరో ఒక. సో వాళ్ళు వీళ్ళని కాదు, చాలామంది ఇంకా రకరకాలుగా ఎంతోమందిని తీసుకురావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది కంప్లైంట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ కంప్లైంట్లు ఉన్న నేపథ్యంలో తన కొడుకు ఓన్ ప్రాపర్టీ కష్టార్జితం, ఆయన తన ఇంట్లోకి కూడా వెళ్లకుండా ఇట్లా నిజంగా రోడ్డున పడేటువంటి ఇది. ఇప్పుడు లావణ్య తండ్రి మాత్రం దాదాపుగా ₹1 కోటి వరకు కూడా నేను ఇచ్చాను, కరోనా సమయంలో కూడా చాలా హెల్ప్ చేశానని మాట్లాడుతూ ఉన్నారు కదా ఆయన ట్రంప్కి కూడా 100 కోట్లు ఇచ్చుంటాడు, ఆయన మన మోడీ గారికి కూడా ఎన్నో ఇచ్చుంటాడు. ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు, నోరు ఉంది కదా వాగడానికి ఏముంది, ఒక్క ఆధారం చూపించమనండి. ఆయన ఊరికే మాట్లాడతాడు అంతే, ఎవరైనా అంతే, ఆధారాలు ఉండవు, ఓన్లీ అదరాలే అదురుతుంటాయి అంతే. రైట్. ఇది లావణ్య వల్ల ఫాదర్ కూడా వాళ్ళకి ఏమి చేసింది లేదు, అటు లావణ్య కానీ ఇటు రాజ్ తరుణ్ కానీ చేసింది ఏమీ లేదు అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే వాళ్ళు అసలు వాళ్ళ అమ్మగారేమో చైర్కి, వాళ్ళ నాన్నగారేమో వీల్ చైర్కి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో కనీసం వాళ్ళు కదలలేని, వాళ్ళ స్వతహాగా వాళ్ళ పనులు కూడా చేసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు వాళ్ళు. ఒకసారి మనం చూసుకోవచ్చు, వాళ్ళని కూడా బయటికి గెంటేసింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది లావణ్య. చూడొచ్చు వాళ్ళ సామాగ్రి ఏదైతే మనకు ఇది లేకపోతే, ఈ స్టాండ్ లేకపోతే ఆయన నడిచేటువంటి సిచ్యువేషన్ కూడా లేదన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం రాజ్ తరుణ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళేటువంటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు మీరు వీల్ చైర్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది, మీకు అసలు ఏం జరిగింది, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? కాలు ఫ్రాక్చర్ అయింది. తర్వాత ఏంటంటే ఇంకెక్కడి నుంచి నడవలేక వీల్ చైర్, ఇంట్లో ఉంటే స్టాండ్తో నడుస్తాను, బయటకు వస్తే వీల్ చైర్. ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఇందాకలా, ఇన్ని సంవత్సరాల నుంచి బర్త్డే ఎందుకు, రెంటెడ్ హౌసెస్లో ఎందుకు, మన సొంత ఇల్లుకి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ కర్మ వచ్చింది. అసలు ఎప్పటి నుంచి మీకు లావణ్య తెలుసు? రాజ్ తరుణ్కి లావణ్య ఎప్పటి నుంచి పరిచయం ఉంది? అసలు ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటుంది? వీళ్ళకి పరిచయం అయ్యి అంటే వీళ్ళ పరిచయం 2011 అనుకుంటా, 11-12 పరిచయం అయిన 3 years వరకు వారి రిలేషన్లో ఉన్నారు. 3 years తర్వాత వాళ్ళకి రిలేషన్ లేదు, పెళ్ళి అవ్వలేదు, కన్ఫామ్. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఏమి, పెళ్ళి అయితే ఎవిడెన్స్ ఉంటుంది, అవ్వకపోతే ఎవిడెన్స్ ఉంటుంది. పెళ్ళి అవ్వలేదు. అందరూ అత్తామామలు అంటారు, మేము అత్తామామలం కాదు, ఆంటీ అంకుల్ అంటే ఓకే కానీ అత్తమామలం కాదు, పెళ్ళి అయితే అత్తమామ. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లు ఉన్నప్పుడు రాజ్ తరుణ్ రాకుండా మీరు ఎందుకు వచ్చారు? అండ్ రాజ్ తరుణ్ రావడానికి లావణ్యకి ఏమైనా భయపడుతున్నాడా? భయం కాదు సార్,
రాస్తారని ఎప్పుడు కూడా కెరీర్కే భయపడుతున్నాడు, కెరీర్ విషయంలో ఆలోచిస్తున్నాడు. మొన్న ఇంత రచ్చ అయింది, మళ్ళీ రచ్చ ఎందుకు అని చెప్పి వాడి కెరీర్ దృష్టిలోనే ఉన్నాడు. మాకేంటంటే వాడికి బర్త్డేని అయిపోతున్నాము, ఆ బర్త్డేని అవ్వకూడదు. ఎందుకు ఈ రెంటెడ్ హౌస్లో ఉండడం, మేము ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఎందుకు, మన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో మేము వచ్చాం. ఆ తర్వాత ఇది మా పరిస్థితి. రైట్, ఒక్కసారి ఆ లావణ్య కూడా బయటకైతే వచ్చింది. లావణ్యతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జరిగింది అది కాదండి. రాష్ట్రం పేరెంట్స్ 15 మందిని తీసుకొని వచ్చారు. అయితే చూడండి, తీసుకొని వచ్చి అటాక్ చేశారు నా పైన. వాళ్ళు ఏం చుట్టుగా వచ్చి ఉంటే నేనే వండి పెట్టేదాన్ని. 15 మందిని తీసుకొని వచ్చారు. అంటే పోలీస్ కంప్లైంట్ చేశారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నానండి. కోర్టులో ఉంది కేసు. ఆర్డర్ తీసుకురావాలి. ఇప్పుడు రాస్తుందంటే ఇప్పుడు 11 సంవత్సరాలు ఉన్నామని చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కదండి. ఈ రకంగా వచ్చి ధర్నా చేయడం ఏంటి? ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేశారండి, మొలెస్ట్ చేశారు. నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేశారు. 15 మంది వచ్చారు. వాళ్ళందరూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని. అంటే మేము ఇంట్లో ఉండడానికి వచ్చాము, ఇది రాస్తారు ఇల్లు కదా, ఆయన కట్టుకుంటాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి. ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు ఇల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నా పైన అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు చూసారు అదంతా. మీరు కూడా డాగ్స్ ఏదో వదిలేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది. 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాస్తారు మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసే మరి దాడి, దీన్ని ఏమంటారు? అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు?